ముఖ్యమంత్రి కావడమే తన జీవిత లక్ష్యమని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వయస్సున్నప్పుడే తాను ఈ మాట చెప్పానని అన్నారు. ప్రస్తుతం పార్టీని పటిష్టం చేయడంపైనే దృష్టి పెట్టానని, సీఎంకు వెన్నుదన్నుగా ఉంటానని ఆయన తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన బిగ్ డిబేట్ లో అనేక అంశాలపై బొత్స తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. పీసీసీ రథసారథిగా ఎన్నికైన తర్వాత బొత్స సత్యనారాయణ మొదటిగా ఏబీఎన్ స్టూడియోకు వచ్చారు. ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ నిర్వహించిన బిగ్ డిబేట్ లో పాల్గొన్నారు. అనేక అంశాలపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. సీఎం కావడమే తన జీవిత లక్ష్యమన్నారు. ఆశపడడంలో తప్పులేదన్నారు. వయస్సున్నప్పుడే ఈ మాట చెప్పానన్నారు. ఊరికేం కాదు కానీ నాకు ఎందుకు అనుమానంగా ఉంది. ఎప్పుడో సీఎం అవ్వాలని ప్లాన్ చేసి అంత ఇన్ఫర్మేషన్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు చెప్పాను, కమాండ్ తెచ్చుకుంటున్నారా అని. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పాను, ఇది నా అంబిషన్ అని. రాజశేఖర్ ఉన్నప్పుడు చెప్పాను, సీఎం అవటం అడిగారు, మీ వాళ్ళు అడిగారు. అప్పుడు రాజశేఖర్ బతుకున్నారు. మా స్వామి గారు అయితే భయం పడిపోయారు నా మీద. సత్యబాబు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అన్న, అవును సార్ తప్పే ఉంది అన్నాక, ఆశపడితే మన స్టైల్ ఆఫ్ ఫంక్షన్ మారిపోతుంది సార్, మన నడవడికి మారుతుంది. అమ్మ మన గోల్ ఎదురా అని చెప్పి సక్రమ మార్గంలో వెళ్తాము, లేకపోతే అందరిలాగే సైడ్ ట్రాక్ వెళ్ళిపోతాం సార్, తప్పే ఉందంటారు. మన తోచినంతలో తలరాత కూడా ఉండాలి. దానికి ఆయన నిదర్శనం. జగన్ తమకు అసలు సమస్య కాదన్నారు. జగన్ తనంతట తానుగా పార్టీ నుంచి వెళ్లిపోయారన్నారు. జగన్ పార్టీ పెట్టడం ద్వారా జరిగిన 10 నుండి 15% నష్టాన్ని తాము పూడ్చుకోగలమన్నారు. రెడ్లంతా జగన్ వైపే వెళ్తారనడం కరెక్ట్ కాదన్నారు. జగన్ మాత్రం మాకు సమస్య అనేది అంటే నేనైతే దాన్ని ఏకీభవించను. ఒక వ్యక్తి కీలకమైన వ్యక్తి ఒక వ్యక్తి కానీ వెళ్ళిపోతే అప్పుడు దానికి కొంత నష్టం అనేది జరుగుతుంది. అందులో తేడా ఏం లేదు. మనకి ఒక ప్రణాళిక రూపొందించుకుంటాం, చేసుకుంటాం. కాబట్టి జగన్ ఇష్యూ అనేది మాకు సమస్య కాదు. 5 ఎమ్మెల్యేల మీద మేము వచ్చి పార్టీ వ్యతిరేకంగా చేస్తున్నాం అనేది అర్హత కోసం స్పీకర్ గారికి ఇచ్చాం. స్పీకర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. అది రేపు ఎల్లుండో దాని మీద వాళ్ళు ఒక ప్రొసీజర్ జరగాలి. ఆ నిర్ణయాన్ని స్పీకర్ గారు ఏ విధంగా ప్రకటిస్తారు. మేము ఇచ్చిన ఏదైతే కంప్లైంట్ ఉందో అది కానీ కరెక్ట్ గా ఉంటే దాని మీద వారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ లో పీఆర్పీ విలీనం పాత ప్రతిపాదనే అన్నారు. వైఎస్ హయాంలోనే దీనికి బీజం పడిందన్నారు. చిరంజీవి ప్రాధాన్యత నేను వచ్చి ఈ రోజు కాదు, అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే దీనికి అంకరం నేను ఒప్పుకున్నా. అది అందుకు అప్పుడేమి రాజశేఖర గారు ఉన్నప్పుడు వచ్చి కాపులు తేవాలనే తలంతో తేలేదు కదా. అప్పుడు తన దృష్టిలో పార్టీ ప్రభుత్వం వేరు కాదన్నారు బొత్స. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే అన్ని చేస్తామన్నారు. సీఎంకు అన్ని విధాలా వెన్నుదన్నుగా నిలుస్తానన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ లో మాకు యంత్రాంగం మొత్తం ఉంది. పెట్టే ఆలోచన ఉందా? లేదు, నాకు ఇంకా డిస్కషన్ పార్టీలో జరగలేదు. పార్టీలో జరగలేదు, ప్రభుత్వంలో జరగలేదు. ఇంకా దాని మీద నాన్ పార్టీ పెట్టాలా పార్టీ పెట్టాలని ఇంకా దాని మీద రాలేదు, క్లారిటీ లేదు మాకు. యాక్చువల్ గా ఏదైతే ఇప్పుడు ఉన్నదో ఆ లైన్ మీద వెళ్ళాలనేది ఎలక్షన్ కమిషన్ లో అప్పుడు ఆల్రెడీ లెటర్ రాయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఎన్నికల నోటిఫికేషన్ కూడా రెడీ చేసి ఇవ్వడం. తెలంగాణ దాని మీద కోర్టులు కూడా వెళ్ళారు. కోర్టు కూడా ఇవాళ ప్రొసీడ్ అవ్వని ఇచ్చింది. పీసీసీ చీఫ్ గా ఎలా పనిచేయాలో, పార్టీని ఏ విధంగా పటిష్టం చేయాలో ఇప్పటికే బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. గురువారం గాంధీ భవన్ లో అన్ని జిల్లాల అధ్యక్షులతో మీటింగ్ పెట్టినట్లు తెలిపారు. ruchilu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, baking snacks and desserts. Please visit ruchilu.com.